మస్తే మా గుడ్ మార్నింగ్. సో వీడియోస్ డిలే అవుతున్నాయి ఎందుకురా అంటే కొన్ని రోజుల నుంచి మొత్తం టైం అంతా ఆగబాగా అవుతుందో ఏది ఎలా పోతుందో కూడా తెలియట్లేదు. లిటరల్లీ అసలు వీడియో షూట్ చేయడం కూడా టైం కుదరట్లేదు. సో దట్స్ వై డిలే అయింది. ఇక నుంచి కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడానికి మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేస్తాము. సో ఇక నుంచి మనం కోడింగ్ రిలేటెడ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం కదా. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. అట్ ద సేమ్ టైం జాబ్ గురించి చేసిన వీడియోలో కూడా చెప్పాను. ఎలాంటి లాంగ్వేజెస్ నేర్చుకుంటే మనకి బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎలాంటి లాంగ్వేజెస్ బేస్ చేసుకుని మనం స్కిల్ సెట్ బెటర్ చేసుకోవచ్చు అని చెప్పి. సో అందులో నేను 2 లాంగ్వేజెస్ మెన్షన్ చేశాను కదా, పైథాన్ అండ్ జావా. సో ఈ 2 లాంగ్వేజెస్ని నేను మన ఛానల్లో కవర్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఏంటంటే పైథాన్ నేర్చుకుందామా. సో ఈ పైథాన్ కోర్స్లో మీరు నేర్చుకునేది ఏంటంటే ఇవి. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. సో ఈ టాపిక్స్ అన్ని మనం ఈ సిరీస్లో కవర్ చేస్తాం. అండ్ ఈ సిరీస్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు ఖచ్చితంగా మీరు పైథాన్లో ప్రో ఇంకా తోపు తురుమని చెప్పను, ఎందుకంటే మీరు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి. కానీ ఈ సిరీస్ అన్ని మీరు కవర్ చేస్తే ఖచ్చితంగా మీకు పైథాన్లో ఒక మంచి నాలెడ్జ్ ఉంటుంది. సో ఇప్పుడంతా ఏ వెళ్ళిపోతుంది కాబట్టి నేను చెప్పే ఈ కాన్సెప్ట్స్ అన్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోద్ది. సో మీరు పైథాన్ వచ్చేసినట్టే మీకు. సో ఇది నేను ఎలా చెప్పబోతున్నానంటే నీకేమీ రాదు, నీకు అసలు పైథాన్ ముందు అసలు కొంచెం కూడా నీకు నాలెడ్జ్ లేదు పైథాన్ మీద, ఫస్ట్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నావు, నీకు ఏమీ తెలియదు, ఏబిసిడీలు కూడా తెలియదు. సో ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాము. నీకు ఎంతలా చెప్తానంటే ఎగ్జామ్ ముందు నీ ఫ్రెండ్ గారు నీ పక్కన కూర్చొని ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుందో అంత మంచిగా అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నువ్వు చేయాల్సింది ఏం లేదు, నీలా యూజ్ అయ్యే ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయ చాలు, వాడు కూడా నేర్చుకుంటాడు. అట్ ద సేమ్ టైం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకో, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకో. ఎప్పుడు నేను వీడియో పెట్టగానే నీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడమా. సో పైథాన్ పక్కా వస్తుంది సిరీస్ అన్ని కవర్ అయ్యేటప్పటికి. సో ఫస్ట్ వీడియో మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వీడియో ఏంటంటే పైథాన్ గురించి డీప్గా వెళ్ళి ముందు మనం దానికి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ నువ్వు ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకుంటున్నావు అంటే నువ్వు ఎందుకు నేర్చుకుంటున్నావు అనేది నీకు అర్థం కావాలి. అప్పుడే నువ్వు దాంట్లో డైవ్ చేసినప్పుడు బాగా అర్థం అవుతుంది నీకు. సో ఒక లాంగ్వేజ్ ఏదన్నా పైథాన్ కానీ జావా కానీ C++ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి నీకు తెలియాలి ఫస్ట్. సో ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ కోడింగ్ అనే క్వశ్చన్కి నీకు ఆన్సర్ తెలియాలి. సో కోడింగ్ అంటే ఏంటి? కోడింగ్ అనేది ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు నేను మాట్లాడే లాంగ్వేజ్ తెలుగు. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా సిస్టమ్ దగ్గరికి వెళ్ళి అదే ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి ఇలా తెలుగులో టైప్ చేసి నాకు ఇలా కావాలి అని చెప్తే చేసేసిద్దా? ఆబ్వియస్లీ చేయదు కదా. సో దానికి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి. ఇప్పుడు మీకు క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు, ఈ పైథాన్ జావా C++ ఇవన్నీ మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లా అని చెప్పి. అబ్సల్యూట్లీ నో మావా. అలా అనుకుంటే చాలా తప్పది. మిషన్కి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏం అర్థం కావు. యాక్చువల్లీ మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఒకటే, బైనరీ లాంగ్వేజ్, 0s 1s ఉంటాయి కదా. సో ఆ లాంగ్వేజ్ ఒకటే మాత్రమే మిషన్కి అర్థమవుతుంది. మనం మాట్లాడే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఇదేదో అర్థం కాదు. ఈవెన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ జావా C++ ఇలా అన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా మిషన్కి ఏం అర్థం కావు. కానీ ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే వీటి నుంచి సో ఈ లాంగ్వేజ్ త్రూ మనం కన్వర్ట్ చేయించి మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పి మనకు కావాల్సిన పని మనం చేయించుకుంటాం. సో కోడింగ్ అంటే అది. ఓకే, మనం పైథాన్ నేర్చుకుంటున్నాం కాబట్టి పైథాన్ ఒకటే మనం సిస్టమ్కి ఇచ్చేస్తే సరిపోదు. పైథాన్ ఏం యూజ్ చేసిద్ది అంటే ఇంటర్ప్రిటర్ అని చెప్పి ఉంటుంది. సో నార్మల్గా C++ జావా ఇవన్నీ ఏంటంటే కంపైలర్ అని చెప్పి ఒకటి వాడతాయి. సో కంపైలర్ ఏం చేస్తుంది? ఇప్పుడు మనం ఇచ్చే కోడ్ ఏదైతే ఉందో దాన్ని బైనరీలోకి కన్వర్ట్ చేసి మిషన్కి అర్థమయ్యేలా చెప్పుద్ది. ఓకే, ఇప్పుడు నేను పైథాన్లో కోడ్ రాసాను, నాకు సంథింగ్ నేను Cలో కోడ్ రాసా, సంథింగ్ నాకు ఎలా కావాలి, నాకు ఇవన్నీ ప్రింట్ అవ్వాలి అని చెప్పి. సో C ఏం చేసిద్ది? కంపైలర్కి ఇచ్చిద్ది ఆ కోడ్. కంపైలర్ ఏం చేసిద్ది? నేను ఇచ్చిన ఈ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి నీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఇలాగే వెళ్ళని. సో నీకు బేసిక్స్ కూడా తెలియదు కాబట్టి నువ్వు ఎలా చెప్తే నీకు కొంచెం అర్థం అవుతుంది. ఓకే, సో కంపైలర్ ఏం చేసిద్ది? వీడికి ఎలా కావాలి, వీడికి ఇది ప్రింట్ అవ్వాలి సిస్టమ్ మీద, స్క్రీన్ మీద ఎలా ప్రింట్ అవ్వాలి. సో ఈ లైన్స్ అన్ని బైనరీ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసి సిస్టమ్కి అర్థమయ్యేలా చెప్పుద్ది. సో సిస్టమ్ అది అర్థం చేసుకొని అవుట్పుట్లో మనకు కావాల్సిన అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో ఇవన్నీ ఏంటి? C++ పైథాన్ కాదు, C++ జావా ఇవన్నీ కంపైలర్ ఆడతాయి. సో పైథాన్కి వచ్చేటప్పటికి మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. పైథాన్ ఇంటర్ప్రెటర్ అని చెప్పి ఉంటుంది. సో పైథాన్ ఇంటర్ప్రెటర్ వాడుతుంది. ఈ ఇంటర్ప్రెటర్ కంపైలర్ ఏందిరా అంటే రెండింటికి సేమ్, రెండు చేసే పని ఒకటే, కానీ దేనికి ఉండాల్సిన అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. అసలు ఈ కంపైలర్కి ఇంటర్ప్రెటర్కి డిఫరెన్స్ ఏందిరా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 లైన్ కోడ్ ఉంది C లాంగ్వేజ్లో, 100 లైన్స్ ఆఫ్ కోడ్ మనం రాసాం. సో ఈ కంపైలర్ ఏం చేసిద్ది? ఈ 100 లైన్ కోడ్ని చదివేసి అప్పుడు దాంట్లో ఎక్కడన్నా ఎర్రర్ ఉంటే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. సో
మొత్తం 100 లైన్స్ ఆఫ్ కోడ్ని చదివి లెట్స్ సే ఒక 15 లైన్లో ఎర్రర్ ఉంది. సో మొత్తం కోడ్ స్టార్టింగ్ ఫస్ట్ లైన్ నుంచి 100 లైన్ వరకు చదివేసి ఇలా ఇక్కడేమో సంథింగ్ కోడ్లో ఎర్రర్ ఉంది అని చెప్పి చూపిస్తుంది. కానీ ఇంటర్ప్రిటర్ ఏంటి, సేమ్ 100 లైన్ కోడ్లో ఫస్ట్ లైన్ చదువుద్ది, సెకండ్ లైన్ చదువుద్ది, థర్డ్ లైన్ చదువుద్ది, అలా లైన్ బై లైన్ చదువుకుంటూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ లైన్లో మిస్టేక్ ఉంది, నథింగ్ బట్ ఎర్రర్ ఉంది. సో థర్డ్ లైన్లోనే ఎర్రర్ త్రో చేసేసింది. నెక్స్ట్ లైన్ చదవదు అనమాట, ఫోర్త్ లైన్ చదవదు, థర్డ్ లైన్లో ఎర్రర్ ఉంది, సో ఎర్రర్ త్రో చేసేసింది. ఆ ఎర్రర్ మనం క్రియేట్ చేసుకుంటే, ఆ ఎర్రర్ మనం కరెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఫోర్త్ లైన్కి వెళ్తుంది అనమాట. సో లైన్ బై లైన్ చదువుకుంటూ వస్తుంది. ఏ లైన్లో ఉన్న ఎర్రర్ ఉంది అంటే ఆ లైన్లోనే ఎర్రర్ త్రో చేసేసింది, నెక్స్ట్ లైన్ చదవదు. సో ఇంటర్ప్రిటర్కి కంపైలర్కి డిఫరెన్స్ ఇదనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. పైథాన్ ఇంటర్వ్యూస్ జరిగేటప్పుడు బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా ఇంటర్ప్రిటర్కి కంపైలర్కి డిఫరెన్స్ అడుగుతాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. కంపైలర్ ఏం చేసిద్ది, కోడ్ మొత్తం ఒకేసారి చదివేసి లాస్ట్లో ఎర్రర్ త్రో చేసిద్ది. ఇంటర్ప్రిటర్ ఏం చేసిద్ది, కోడ్ మొత్తాన్ని లైన్ బై లైన్ చదువుద్ది, ఏదైనా లైన్లో మిస్టేక్ ఉంటే వెంటనే త్రో చేసేసిద్ది ఎర్రర్ని. ఓకే, సో పైథాన్ మన లాంగ్వేజ్ ఏంటంటే ఈ కోర్స్ ప్రకారం మనం పైథాన్ నేర్చుకుంటున్నాం కాబట్టి పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ వాడుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వీడియోనే కాబట్టి ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు, బట్ ఫస్ట్ కోడింగ్ అంటే ఏంటో అర్థమైంది కదా. కోడింగ్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకు కావాల్సిన డేటాని మనం కోడ్లో రాస్తే ఆ కోడింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్న కంపైలర్ కానీ ఇంటర్ప్రిటర్ కానీ యూజ్ చేసుకుని మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని, మనం ఇచ్చిన కోడ్ని బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి సిస్టమ్కి అర్థమయ్యేలా చెప్పుద్ది. సో మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. సో ఈ సినారియోలో సి లాంగ్వేజ్ కానీ, C++ కానీ, జావా కానీ, లేకపోతే ఇంకా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కంపైలర్ అనే ఒక ఇదిని వాడుతాయి. సో పైథాన్కి మాత్రం ఇంటర్ప్రిటర్ని వాడుతుంది. ఓకే, ఇవి ఈ రోజుకి చాలా నెక్స్ట్ వీడియోలో మనం మిగతా టాపిక్స్ కూడా కవర్ చేద్దాం. సో లెట్స్ ఈరోజు ఫస్ట్ వీడియో కాబట్టి మనం కోడ్ రన్ చేసి చూద్దాం. నేను మీకు ఫోన్లో నేర్పిస్తున్నా కాబట్టి సిస్టంలో వద్దు, ఎందుకంటే అందరి దగ్గర సిస్టమ్స్ ఉండాలని రూల్ లేదు. నేను నేర్చుకున్నప్పుడు కూడా నేను సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేశాను కోడింగ్ నేర్చుకోవడం. అప్పుడు నా దగ్గర సిస్టమ్ లేదు, నేను ఫోన్లోనే నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా మీలో చాలా మంది దగ్గర ల్యాప్టాప్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఫోన్ అయితే అందరి దగ్గర ఉంటుంది కదా. ఫోన్లోనే ఎలా చేయాలో చెప్తా. ఈ ఫస్ట్ వీడియోకి ఇంతే ఈ 2 టాపిక్స్ చూడండి. ఈ టూ టాపిక్స్ మనం ఈ ఫస్ట్ వీడియోలో కవర్ చేసాం. వాట్ ఈస్ కోడింగ్, అట్ ది సేమ్ టైం మనం పైథాన్లో ఎలాంటి ఇది వాడతాం, కంపైలర్ వాడతామా, ఇంటర్ప్రిటర్ వాడతామా, కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి డిఫరెన్స్ ఏంటి. సో అండ్ ఒక చిన్న కోడ్ కూడా రన్ చేద్దాం ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియో నుంచి మనం మెయిన్ టాపిక్స్ కవర్ చేద్దాం. మనం కోడ్ రన్ చేయడానికి మనకి ఆన్లైన్లోనే ఫ్రీ వెబ్సైట్స్ దొరుకుతామో. జస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి పైథాన్ కంపైలర్ అని సెర్చ్ చేసామంటే ఫ్రీ కంపైలర్స్ వస్తాయి. సో ఫస్ట్ వచ్చిన లింక్ని టైప్ చేస్తే మనకి ఇలా కంపైలర్ ఓపెన్ అవుతుంది. మనం దీంట్లోనే ఈజీగా మన పైథాన్ కోడ్ని రన్ చేసుకోవచ్చు. సో దీన్ని అంతా రిమూవ్ చేసేద్దాం ఫస్ట్. సో మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ఏంటంటే ఒక లైన్ కోడ్ ఉంది. సో ప్రింట్ హలో వరల్డ్. సో ఏ లాంగ్వేజ్ అయినా ఈ కోడ్ని ప్రింట్ హలో వరల్డ్ అనేది ఆన్వైతేకి వస్తుంది కాబట్టి మనం కూడా దాంతోనే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కొబ్బరికాయ కొడదాం. సో మనం పైన రన్ కొడితే హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్లీ. సో మన ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ ఇదే. మనం దీంట్లో ఏమన్నా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ నమస్తే మా హార్ట్ సింబల్ కొడదాం అండ్ రన్ చేసి చూద్దాం ఇప్పుడు. నమస్తే మా. సో ఇట్లా మనం కావాల్సింది ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ టెక్స్టే కాదు, మనం ఇక్కడే అడిషన్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నమస్తే మామ తీసేసి ఇక్కడ మనం అడిషన్ ఇద్దాం 4 + 5. సో ఇక్కడ మనం రన్ చేసామంటే అవుట్పుట్ 9. మనం ప్రతి క్యాలిక్యులేషన్ ఇక్కడ చేసుకోవచ్చు. లెట్స్ సే ఇప్పుడు అడిషన్ ఇచ్చాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మధ్యలో ప్లస్ తీసేసి మైనస్ ఇద్దాం. 4 - 5 అవుట్పుట్ -1 రావాలి అండ్ ద అవుట్పుట్ విల్ కమ్. సో ఇట్లా మనం క్యాలిక్యులేషన్స్ కూడా అన్నీ ఇక్కడే చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ వీడియోనే కాబట్టి ఈ బేసిక్స్తోనే ఆపేద్దాం. నెక్స్ట్ వీడియో నుంచి మనం మిగతా టాపిక్స్ అన్నీ కవర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వీడియోతో అది నెక్స్ట్ వీడియోలో మెయిన్ టాపిక్స్ అన్నీ కవర్ చేద్దాం. సో కంగారేం లేదు, నిదానంగా నేర్చుకుందాం, బట్ కన్సిస్టెంట్గా నేర్చుకుందాం. కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేస్తా. సిరీస్ ఖచ్చితంగా కంప్లీట్ చేద్దాం, మంచిగా నేర్చుకుందాం, కలిసి గ్రో అవుదాం. అండ్ విత్ దట్ మనం రేపు కలుద్దాం, టీచ్ పడేద్దాం. అండ్ అంతే మరి, బాయ్.